ఇప్పుడు మనం 51వ పద్యం నుంచి 75వ పద్యం వరకు పాడుకుందాం. అలను బుగ్గ పుట్టినప్పుడే క్షయమౌను, కలను గాంచు లక్ష్మి కల్లయగును, ఇలను భోగ భాగ్యమీ తీరు కాదుకో, విశ్వదాభిరామ వినురవేమా. ఇలలో కలిమిలేములు అలలతో కూడిన నీటి బుడగల వంటివి, కలయందు కనిపించు సంపదల వంటివి. అజ్ఞానియే వీటిని స్థిరమని తలంచును. కోతినొకటి తెచ్చి క్రొత్త పట్టము గట్టి, కొండ మృచ్చులెల్ల గొలిచినట్లు, నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందురు, విశ్వదాభిరామ వినురవేమా. చెడ్డవారి దగ్గర చెడ్డవారే చేరుదురు, నీతిమంతులు వారి వద్దకు పోరు. కల్లాడువాని గ్రామకర్త ఎరుగు, సత్యమాడువాని స్వామి ఎరుగు, పెద్ద తిండిపోతు పెండ్లా మెరుంగురా, విశ్వదాభిరామ వినురవేమా. విశ్వమంతా వ్యాపించినవాడా ఓ రామచంద్ర, అబద్ధములాడు వారిని వారి స్నేహితులు గ్రహించిన చందంగా నిజమును నీ ఒక్కడవే గ్రహించగలవు. భార్య యొక్కతే భర్త యొక్క భోజనపు తీరును గ్రహించి తగిన భోజనము పెట్టగలదు. కల్ల నిజములెల్ల గెరళ కంఠుడెరుంగు, నీరు పెల్ల మెరుగు నిజముగాను, తల్లి తానెరుగును తనయుని జన్మంబు, విశ్వదాభిరామ వినురవేమా. తన కొడుకు పుట్టుక గూర్చి తల్లికే తెలియను, నీరు ఎగువకు పారదు పల్లమునకే పారును, నిజానిజములను గూర్చి పరమశివునకు తప్ప ఎవరికి తెలియను. ఉప్పులేని కూర యొప్పదు రుచులకు, పప్పులేని తిండి ఫలము లేదు, అప్పులేని వాడే అధిక సంపన్నుడు, విశ్వదాభిరామ వినురవేమా. మైలకోక తోడ మాసిన తలతోడ, ఒడలు మురికి తోడ నుండెనేని, అగ్రకులజుడైన నట్టిట్టు పిలువరు, విశ్వదాభిరామ వినురవేమా. ఈ పై రెండు పద్యాలకు అర్థం తెలుసుకుందాం. వేషభాషలకున్న ప్రాముఖ్యము ఈ పద్యమునందు వర్ణించబడెను. ఎంత ఉన్నత వంశంలో పుట్టినా మాసిన విలువలు మాసిన జుట్టు కలిగి స్నానపానములు లేని వ్యక్తిని ఎవరూ గౌరవింపరు. ఆ కాలములో అప్పులేనివాడే అధిక ధనవంతుడని వేమన చెప్పినా, ఈ రోజుల్లో ఎంత అప్పు ఉంటేనే అంత ధనవంతుడని నానుడి వచ్చినది. ఉప్పు లేని కూర రుచించదు, పప్పు లేని కూడు బలమునియదు. అప్పు చేసినా ధనము సంపాదించగలిగిన వాడే ధనవంతుడని ఇప్పుడు పద్యము మార్చుకోవాలి. చెట్టుపాలు జనులు చేదందురిలలోన, ఏనపగుడ్డు పాల వెంత హితము, పదురాడు మాట పాటి ఐధరజల్లు, విశ్వదాభిరామ వినురవేమా. పదుగురాడు మాట పాటి ఐధరజల్లు, అది న్యాయమా అన్యాయమా, సత్యమా అసత్యమా, అది ఎవరునూ విచారించరు. 10 మంది మంచిదన్నా అది మంచిది అని, చెడ్డదన్నా అది చెడ్డదని నమ్మి ఆచరించెదరు. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టెనేని బిగియ బట్టవలను, పట్టి విడుచుట కన్న పడి చచ్చుటయ మేలు, విశ్వదాభిరామ వినురవేమా. ఏ విషయములోనైనా పట్టుదల పట్టిన అంతము వరకు దానిని నిలుపుకునే తీరవలను. అలాగాక దానిని మధ్యలో వదిలివేయువారు మూఢులు. ఇదే రీతిని భర్తృహరి నీతి శతకంలోనూ సుమతి శతకంలోనూ కూడా పట్టుదల విషయంలో పద్యాలు ఉన్నవి. శతకకర్తలు ఈ భావంలో ఏకీభవించారనుకోవాలి. తప్పులెన్నువారు తండోపతండంబులుర్విజనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ వినురవేమా. ఒకవేళ ఉరుల వైపు చూపి తప్పులెన్నువారు తమలోని తప్పులు ఎరుగలేరు. 3 వేళ్ళు తమ వైపు ఉంటాయన్న నిజాన్ని కూడా వారు చూడలేరు. మేమంతా అలాంటి మూఢలమే అని వేమన రామునికి విన్నవించుకుంటాడు. అనగననగరాగమతిశయల్లుచునుండు, తినగ తినగవేమో తీయగుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమా. అన్న విధంగా ఈ శతకకారుడు కూడా సాధనమున పనులు సమకూరు ధరలోన అని అన్నాడు. పాడగా పాడగా గొంతు సాగినట్లే, తినగా తినగా చేదు తీయనైనట్లే కష్టపడితే సాధించలేని పనులు లేవు. దృఢ సంకల్పం ఉన్నప్పుడే ఏ పనైనా చేసి తీరాలన్న పూనిక ఉన్నప్పుడే అది సమకూరుతుంది.
తనకు గల్గు పెక్కు తప్పులు నుండగా ఓగు నేరమెంచు నురులగాంచి చక్కిలంబుగాంచి జంతిక నగినట్లు విశ్వదాభిరామ వినురవేమా. నీచుడు ఎంతసేపు ఎదుటివారి తప్పులు కనుగొనుటకే చూచును తప్ప తన తప్పులు తెలుసుకోలేడు. తన లోపమును ఎరిగిన వాడే ధీమంతుడు. ఇనుము విరిగెనేని ఇనుమారు ముమ్మారు కాల్చి ఎతుకవచ్చు క్రమముగాను మనసు విరిగెనేని మరి కూర్పవచ్చునా విశ్వదాభిరామ వినురవేమా. ఎదుటివారి మనసు నొప్పించుట ఎవరికి భాష్యము కాదు, భావ్యము కాదు. ఒకసారి ఒకరి పట్ల మనసు నొచ్చుకొనినా అది సరిచేయుట బ్రహ్మగైనను సాధ్యము కాదు. అదే ఇనుప వస్తువు అయితే తిరిగి అతకవచ్చు. అందుకే మాట్లాడునప్పుడు ఆచితూచి మాట్లాడవలను. మాట పరుషమైనను మనసు ఎంత మంచిదైనను మన్నన పొందలేడు. ఒరుని చెరచెదమని ఉల్లమందెంతురు తమకు చేరురుగని ధరణి నరులు తమ్ము జరచువాడు దైవంబులేడుకో విశ్వదాభిరామ వినురవేమ. ఒరుని చెరచెదమని ఉల్లమందెంతురు తమకు చెరచుగని ధరణి నరులు తమ్ము జరచువాడు దైవంబులేడుకో విశ్వదాభిరామ వినురవేమ. అజ్ఞానులు ఎప్పుడూ ఎదుటివారికి కీడు చేయుటకే తలచెదరు. తమకు కూడా కీడు కలుగజేయుటకు దైవం ఉన్నాడని ఎరుగరు. ఒకనికి ఒక కన్ను పోవాలని కోరినా మనకు రెండు కళ్ళు పోవునని ఎరుగనివాడే మూర్ఖుడు, ఎరిగినవాడే తెలివైనవాడు. కానివాని చేత కాసు వీసంబిచ్చి వెంట తిరుగువాడే వెర్రివాడు పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా విశ్వదాభిరామ వినురవేమా. మాటలాడ నేర్చి మనసు రంజల చేసి పరగ ప్రియము చెప్పి బడలకున్న ఒకరి చేత సొమ్ములూరకవచ్చునా విశ్వదాభిరామ వినురవేమా. దైవమునకైనను స్తోత్రములు చెప్పనదే వరములు రావు. మానుషులకైనను మంచి మాటలు చెప్పనదే మనసివరు. ఎదుటివారి నుంచి నీకేదైనా కావాలనన్నా మంచి మాటలే మార్గము. మాట పొందిక లేకున్నా కానీకి కొరగాడు. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమ. చంపదగిన శత్రువు చేతికి చిక్కినా ఉపకారము చేయుటియే మేలు. తన ఎంతట తాను ఇంటికి వచ్చిన శత్రువునైనను ఆదరించుటలోనే నీ గొప్పతనము కనబడును. వాన కురియకున్న వచ్చును క్షామంబు వాన కురిసెనేని వరద పారు వరద కరవు రెండు వరుసతో నిరుగుడి విశ్వదాభిరామ వినురవేమ. దేనికి అతి పనికిరాదు. వానలు కురియకున్నను ఎక్కువ కురిసినను కరువే. సమముగా మితముగా ఉన్నప్పుడే సుఖ సంతోషములు వెళ్ళి విరియును. పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన పుట్టునా జగంబు పట్టదెప్పుడు యముని లెక్క రీతి నరుగుచునుందురు విశ్వదాభిరామ వినురవేమ. పుట్టిన వారందరూ స్థిరముగా నిలిచిన భూమి యందు చోటు చాలదు. అందుకే యముడు ఆయువు నిండిన వారిని కొనిపోచుండను. వానరాకడయును ప్రాణంబు పోకడ కానబడవు ఎంత గనునకైనా కానబడిన మీద గలి ఎట్లు నడుచురా విశ్వదాభిరామ వినురవేమ. భూత భవిష్యత్ వర్తమానములు తెలిసిన మనిషి భగవంతుడే అగును కదా. అటువంటప్పుడు ఇది కలియుగం ఎలాగవుతుంది? చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయే నీటిబడ్డ చినుకు నీట గలిసే ప్రాప్తి గలుగ చోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమ. లభించిన చోటును బట్టి మన సుఖదుఖములు కలుగును. వాన చినుకు ముత్యపు చిప్పలో పడిన ముత్యముగునట్లే మనకు రాజాశ్రయము దొరికిన ప్రకాశించదము. ఎన్ని చోట్ల తిరిగి ఏ పాటు పడినను అంటనీయక శని వెంట తిరుగు భూమి క్రొత్తదైన భోక్తలు క్రొత్తలా విశ్వదాభిరామ వినురవేమ. ఏలిన నాటి శని పట్టినప్పుడు ఎన్ని చోట్ల తిరిగినను దుఃఖములు తప్పవు. తన కర్మానుభవం ఎక్కడికి పోయినా పట్టి పీడిస్తుంది.
కర్మమెప్పుడైన గడచిపోవగరాదు, ధర్మరాజు తెచ్చి తగను చోట, కంకుభట్టు చేసె కటకట దైవంబు విశ్వదాభిరామ వినురవేమ. కర్మానుభవము ఒక్కోసారి హీనుల దగ్గర కూడా ఒదిగి ఉండినట్లు చేయును, ధర్మరాజు విరాటుని దగ్గర కంకుభట్టుగా ఉన్నట్లు. అనువుగాని చోట నది కులమనరాదు, కొంచెమైన నది యుగుదువగాదు, కొండ యుద్ధమందు కొంచెమయ్యుండదా, విశ్వదాభిరామ వెనురవేమ. అనువుగాని చోట నది కులమనరాదు, కొంచెమైన నదియు కొదువగాదు, కొండ యద్దమందు కొంచెమయ్యుండదా, విశ్వదాభిరామ వినురవేమ. పెద్ద కొండ కూడా అద్దమందు ప్రతిబింబములో చిన్నదిగా కనిపించిన దాని గొప్పదనము తగ్గినట్టే మనుజుడు కాని చోట్ల అహంకరింపకూడదు. ఇమ్ముదప్పు వేళ నెమ్మెలన్నియుమాని కాలమొక్క రీతి గడపవలయు, విజయుడిమ్ముదప్పి విరటుని గొల్వడా, విశ్వదాభిరామ వినురవేమ. సమయాసమయముల కనిపెట్టి గొప్పవాడైనను అవసరమునకు ఆడంబరములు ప్రదర్శింపక ఏదో ఒక విధంగా కాలం గడుపవలను. అర్జునుడంత మహాపరాక్రమవంతుడు కూడా కాలము కలిసిరాక విరాటుని కొలువులో పేడి రూపముతో బ్రతకలేదా? చిక్కియున్న వేళ సింహంబునైనను బక్క కుక్క కరచి బాధ పెట్టు, బలమి లేని వేళ పంతంబు చెల్లదు, విశ్వదాభిరామ వినురవేమ. బుద్ధిమంతుడు తన ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టి అందుంచుకొని నెలవులను చూచుకునియే తన బలమును చూపవలెను. లేని ఎడల అల్పుడు కూడా అతని మదము నడచును. చాలా వరకు ఈ పద్యములన్నీ స్థానబలమిని కాలం కలిసి వచ్చుటను గూర్చి చెప్పెను.